బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వానికి అరవింద్ కుమార్ రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ బిగ్ టీవీ చేతికి దొరికింది. అసలు ఆ రిపోర్ట్లో ఆయన ఏం చెప్పారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా 9 ప్రశ్నలకు అరవింద్ కుమార్ సమాధానం ఇచ్చారు. సీజన్ 9, 10 రేసింగ్లు నిర్వహించేందుకు జనవరి 2022లో ఎఫ్ఈఓతో ఒప్పందం కుదిరిందని తెలిపారు. అలాగే 2023 ఫిబ్రవరి 10, 11 తేదీలో సీజన్ 9 రేసింగ్ నిర్వహించ తలపెట్టినట్లు వివరించారు. ఇక ఒప్పందానికి పూర్తి బాధ్యత అప్పటి మంత్రి కేటీఆర్ వహించారని వెల్లడించారు. సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ను పోటీలో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. కానీ ప్రమోటర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏను ఆ బాధ్యత తీసుకోవాలని ఆదేశించినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు అరవింద్ కుమార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ప్రభుత్వానికి అరవింద్ కుమార్ రిప్లై ఇచ్చారు. ఈ రిప్లైకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వానికి అరవింద్ కుమార్ రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై ప్రకారం ఎలా ఉంది అంశం? షెడ్యూల్ ప్రకారంగా ఈ సంవత్సరం కూడా 2024 ఫిబ్రవరిలోనే ఈ ఫార్ములా ఈ రేసింగ్ మరొకసారి జరగాల్సింది. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పైగా పరిస్థితుల్లో ఇక్కడ ఈజీ రేసింగ్ జరపడం కష్టమంటూ కూడా ప్రభుత్వం అప్పుడు ఈజీ రేసింగ్ సంస్థకి అప్పుడు చెప్పిన నేపథ్యం ఏర్పడుతుంది. దీనిపైన కూడా వారు ఈ అప్పట్లో ఎంఓఏ రాసుకోవడం అంటే దీనిపైన కూడా ఆ ఎంఓఏలు అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించింది. దీని ప్రకారంగా మేము చాలా కోట్లాది రూపాయలు నష్టపోయామనేది కూడా వారు చెప్పడం నేపథ్యం ఏర్పడుతుంది. దీనిపైన ఈ వ్యవహారం పట్ల ముఖ్యంగా ఈ రేసింగ్ హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోయడం వల్ల బీఆర్ఎస్ నేతలు కూడా పూర్తి స్థాయిలో విమర్శలు కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ విమర్శలకి గట్టి రిప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా భావించింది. దీని తగ్గట్టుగా అప్పట్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం గురించి రిప్లై ఇవ్వాలంటూ కూడా ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ నోటీసుల్లో భాగంగానే ఇవాళ ఆయన కొన్ని క్లారిఫికేషన్స్ అనేది ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ 2022 అక్టోబర్ 25న ఎంఏయుడి నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. దానికి సీజన్ 9 పదవులకి ప్రమోటర్లుగా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దాంతో పాటు సీజన్ 9 ఫిబ్రవరి 10, 11లో నిర్వహించాలని, దాంతో పాటు సీజన్ 10ను కూడా ఫిబ్రవరి 10న నిర్వహించేందుకు ఎఫ్ఈఓ క్యాలెండర్ కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. సీజన్ 10లో ప్రమోటర్ గా వ్యవహరించిన హెచ్ఎండిఏ మేము ప్రమోటర్ గా వ్యవహరించాము, దానికి పూర్తి స్థాయి స్పాన్సర్ గా కూడా మేము ఉన్నామనేసి కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యం కాబట్టి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మేము హెచ్ఎండిఏ నుంచి దాదాపు 53 కోట్ల రూపాయల దాకా మేము విడుదల చేసాం. మొదటి ఇన్స్టాల్మెంట్ లో 45 కోట్ల రూపాయలు కట్టాము. దాంట్లో ట్యాక్స్ రూపంలో 8 కోట్ల వరకు కూడా మేము చెల్లించామనేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనపడుతుంది. అప్పటి మంత్రి కేటీఆర్ అనుమతితోనే ఈ చెల్లింపులన్నీ కూడా మేము చేశాము. రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు తీయలేదు కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు ఈ హెచ్ఎండిఏలో మేము 53 కోట్ల రూపాయలు విడుదల చేసిన అంశాన్ని మేము అక్కడ చెప్పలేదు, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా ఆయన తన రిప్లై ఇచ్చిన నేపథ్యం. దాంతో పాటు ఈవెంట్ కోసం తక్కువ టైం ఉంది కాబట్టి నిధులు మొత్తం హెచ్ఎండిఏ నుండే చెల్లించాలని అప్పట్లో కేటీఆర్ చెప్పాడు. దాని తగ్గట్టుగానే మేము ఆ నిధులంతా కూడా రెడీ చేసి ఆ కంపెనీకి మేము పే చేశామనేసి కూడా అరవింద్ కుమార్ చెప్తున్నాడు నేపథ్యం కూడా. అయితే ఈ 53 కోట్లు చెల్లించిన తర్వాతనే హైదరాబాద్ కు ఈవెంట్ సిటీ క్యాలెండర్ లో అప్పుడు ఎఫ్ఈఓ పెట్టింది. అంతవరకు కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. కనీసం ఈ లీగ్ జరుగుతుంది, ఈ రీసైక్లింగ్ హైదరాబాద్ లో తలపెట్టాలనుకుంటున్నాం అనే అంశాన్ని కూడా ఎక్కడ కూడా వారు ప్రస్తావించలేదు. కేవలం డబ్బులు తీసుకున్న తర్వాత మాత్రమే వీరు ఈ యొక్క క్యాలెండర్ ని రిలీజ్ చేసిందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన పూర్తి అథారిటీ కూడా అప్పుడు కేటీఆర్ మాత్రమే చూసుకున్నారు. స్థల వ్యవహారాలు కానీ, దాని స్పాన్సర్షిప్స్ కానీ, దానికి పరిమితులు కానీ పూర్తి స్థాయి అన్ని కూడా ఆయన కనుసరణలోనే జరిగిందంటూ కూడా ఇవాళ 9 ప్రశ్నలకి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.